నువ్వు ఎవరితో అయితే నోరు తెరిచి మాట్లాడతావో, చెప్పండి, నువ్వు ఎవరితో అయితే మాట్లాడతావో అలా మాట్లాడుతూ ఉంటే చెప్పండి మాట్లాడుతూ ఉంటే ఫ్రెండ్షిప్ ఏర్పడుతుందండి. అలా ఫ్రెండ్షిప్ ఏర్పడిన తర్వాత నీ హృదయంలో ఉన్నది ఒక్కొక్కటి నీకు తెలియకుండానే చెప్పడం ప్రారంభిస్తావు. ఇది జనరల్ సైకాలజీ అండి. ఎవరితోనైనా అవతలోడు దుర్మార్గుడా, దొంగనా, నరహత్యనా, లేకపోతే ఇంకొక ఆమె ఎంత మోసమా, ఎంత మంచిదా, ఇవన్నీ సంబంధం లేదండి. మనము ఫస్ట్ మాట్లాడడం మొదలు పెడితే స్నేహం ఏర్పడుతుందండి. స్నేహం ఏర్పడిన తర్వాత మనకు తెలియకుండానే మన హృదయంలో ఉన్న సంగతులు ఒక్కొక్కటి మనం చెప్పుకోవడం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాక్టీస్ అనేది మనుషుల దగ్గర వర్కౌట్ చేస్తాం, కానీ దేవుని దగ్గర వర్కౌట్ అవ్వాలి. నీ క్రైస్తవ జీవితంలో నువ్వు దేవుని స్నేహితునివి. నీ క్రైస్తవ జీవితంలో నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తివి. నీ క్రైస్తవ జీవితంలో ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడు. నీ క్రైస్తవ జీవితంలో ఆయన నీకు బంధువుడై ఉన్నాడు. నీ క్రైస్తవ జీవితంలో ఆయన నీకు సహాయకుడై ఉన్నాడు. నీ క్రైస్తవ జీవితంలో ఆయన నీ పోషకుడై ఉన్నాడు. నీ క్రైస్తవ జీవితంలో ఆయన నీకు సర్వమై ఉన్నాడు. అది ఎప్పుడు తెలియాలి నీకు? ఎప్పుడు తెలియాలంటే నువ్వు మాట్లాడడం ప్రారంభించాలి. మీ పక్కవాళ్ళు చెప్పండి, నువ్వు అసలు ఎవరితో మాట్లాడవు కదా, నువ్వు మూగవాడివి కదా, అందరితో మాట్లాడతామండి. దేవుని దగ్గరకు వచ్చేసరికి సప్ అని క్లోజ్ అయిపోతాం. ఎందుకు నీ క్రైస్తవ జీవితంలో ఉజ్జీవం అనేది నువ్వు చూడలేవు అంటే కారణం ఏంటంటే నువ్వు మాట్లాడాల్సింది ఆయనతోనే, నువ్వు స్నేహం చేయాల్సింది ఆయనతోనే. అనుదినము స్నేహం అంటే ఎన్ని రోజులకు ఒకసారి ఉంటుంది? చెప్పాలి చెప్పాలండి. ఎన్ని రోజులకు ఒకసారి మాట్లాడుకుంటే స్నేహం అంటారు దాన్ని? మీ పక్క వాళ్ళని చూడండి, ఏం తెలియనట్లు, అబ్బా అసలు ఫ్రెండ్షిప్ అంటేనే తెలీదా? అసలు దేవుడు నీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఆయన చూపించే అద్భుతాలు నీ జీవితంలో ఎందుకు జరగట్లేదంటే నీకు దేవుడు అనేసరికి కేవలము మొరపెట్టడము, కన్నీరు గార్చడము, ఏదో దిక్కుతోచని స్థితి, ఏదో దేవుడు ఏదో అన్న ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ ఉంది. కారణం ఏంటంటే ఒకటి ఆయన నీతో ప్రేమతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఆయన నీతో ముచ్చటించేవాడుగా ఉన్నాడు. ఆయన నీకు ఆలోచన చెప్పేవాడుగా ఉన్నాడు. ముందు నీతో మాట్లాడతాడు ఆయన. ఆలోచన చెప్పడము, నిన్ను బ్లెస్ చేయడము అవన్నీ తర్వాత. సింపుల్గా ఒక మనిషితో మాట్లాడినట్టుగా ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎలాగైతే నువ్వు ఈరోజు ఏం పప్పు చేసావు, పప్పులో ఉప్పు వేసావా, ఉప్పులో పప్పు వేసావా, పప్పులో పప్పు చింతపండు వేసావా అని మామూలుగా మాట్లాడుకుంటారు కదా, అలా ఆయన నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. జస్ట్ క్యాజువల్గా మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ఆయనతో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. 24 గంటలు భార్య భర్తలు, నువ్వు నాకు అది ఇవ్వలేదు, నువ్వు ఇవ్వలేదు, నేను అడిగాను, ఎన్ని రోజుల కింద అడిగాను, డిషుం అన్నట్టుగా 24 గంటలు దేవునితో ఇవ్వు ఎప్పుడు ఇస్తావు, ఇవ్వవా వాగ్దానం చేస్తావు, ఇవ్వవా. ఏం తేడా ఉందండి? దేవునికి మనకు, కుటుంబంలో జరిగే కలహానికి దేవునితో మనకుండేదానికి ఏం తేడా ఉంది? ఎవ్రీథింగ్ మనమే ఎక్స్పెక్ట్ చేస్తాము, ఎవ్రీథింగ్ మన టైమే, ఎవ్రీథింగ్ మనకు నచ్చినట్టే రావాలి, ఆయన ఇచ్చేది కూడా మనకు నచ్చిన డిజైన్లోనే ఇవ్వాలి, ఎవ్రీథింగ్ మనం అనుకున్న టయానికి ఇవ్వాలి, మనం అనుకున్నంతగా ఇవ్వాలి, దానికి తగ్గితే మాత్రం ఒప్పుకునేది లేదు అన్న కాన్సెప్ట్లో 24 గంటలు దేవుని వైపు మనం చూస్తామండి. ఏ రోజైనా ఆయన నీ కొరకు ప్రేమతో ప్రాణం పెట్టినవాడు, నువ్వు పుట్టక ముందే నీ జీవితాన్ని వెలపెట్టి కొన్నవాడు, ఆయన భూమి ఆకాశములను మాటతో సృష్టించిన వాడు, ఆయన నీ స్వరం వినాలని ఆశపడుతున్నాడు. ప్రేమగా నువ్వు ఆయన చేసిన దాన్ని గుర్తించి ఆయనతో స్నేహం చేయాలని కోరుకుంటున్నాడు. ఇది ఏ రోజైనా మనము ఆలోచిస్తూ ఉన్నామా? కొంతమంది మహాభక్తులు ఉంటారండి, దేవుని ఏమడగరు అసలు. అబ్బో, నేను అసలు దేవుని ఏమడగను, వీళ్ళు మహాభక్తులు.
దేవుణ్ణి అడగకపోవడము తప్పు, దేవుణ్ణి అడుక్కుంటూ ఉండడము తప్పే. కానీ వీ నీడ్ టు నో ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయం మనకు తెలియాలండి. దేవుని హృదయ స్థితి మనకు తెలియాలి. ఆయన మనకి చేసినది మనకు అర్థం కావాలి. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. నా తోడు ఉన్నావు అంతే చాలయా, నా ముందు ఉన్నావు భయమే లేదయ్యా, నా చుట్టూ ఉన్నావు అంతే చాలయా, నాలోనే ఉన్నావు భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్తామని, గట్టిగా హల్లెలూయా చెప్తామని, గట్టిగా హల్లెలూయా చెప్తాం. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. చెప్దాం అందరం. నా ఆరాధనా మీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా మీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఏ రోజైనా ప్రశాంతంగా అలా కూర్చొని ఏం క్వశ్చన్ వేయకుండా, ఏం అడగకుండా, ఏం మనకు కావాల్సినవి ఆలోచించకుండా ఆయనతో ప్రేమతో మాట్లాడిన అనుభవము నీకుందా లేదా? తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా? దేవుడు వెలపెట్టి కొనిన సంఘముగా ఒకసారి మనం ఆలోచిద్దాం. ఆయన మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. ఉదయకాల దినమున ఒక్కసారి ఆలోచిద్దాం, ఒక్కసారి ఆలోచిద్దాం. ఆయన నీ నుంచి ప్రేమను డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించి నీ ఎగ్జిస్టెన్స్ లేకముందే, నువ్వు ఇంకా పుట్టకముందే ఆయన నిన్ను ప్రేమతో చూసి నీ కొరకు సమస్తము చేసినవాడు. ఆయన నీ స్నేహాన్ని కోరుకుంటున్నాడు. ఆయన నీ ప్రేమను కోరుకుంటున్నాడు. ఆయన నీలో కుమ్మరించిన ఆయన ప్రేమను కోరుకుంటున్నాడు. దేవుని కొరకు ఏ గొప్ప కార్యాలు చేయడానికి రెడీగా ఉండద్దు. ఎందుకంటే దేవుడు ఏమి నీ ద్వారా చేయించుకోవాలో అది ఆయన ప్రాజెక్ట్. కానీ నీవు ఆయన సన్నిధిలో గొప్ప ఆయనను గూర్చిన జ్ఞానము కలిగి ఆయనను ప్రేమిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఏమాత్రం కంప్లైంట్ లేకుండా, ఏమాత్రము సంశయం లేకుండా, ఏమాత్రము దిగులు, చింత, వేదన, బాధ లేకుండా ఆయన ఏమై ఉన్నాడో అది గ్రహించిన హృదయంతో ఆయనను ప్రేమించాలని, ఘనపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, యేసుప్రభుని నమ్మినా, ఆయన నీ కొరకు పుట్టాడని నమ్మినా, నీ జీవితంలో చింత అన్న దాన్ని రోజు రోజుకు ఇంక్రీజ్ చేస్తూ పోయేది ఏంటి అంటే సాతానుడు కాదు, ఎవరు కాదు, నీవు నమ్మిన దానిని బట్టి. నువ్వు దేన్ని నమ్మావో అది ధైర్యాన్ని ఇస్తుంది, అదే భయాన్ని ఇస్తుంది. నువ్వు దేన్ని నమ్ముతున్నావో అదే నీకు ధైర్యాన్ని ఇస్తుంది, అదే నీకు చింతనిస్తుంది. నువ్వు నమ్మడము అన్నది గొప్పది. దేవుడు గొప్పవాడు, దాన్ని ఎవరు తగ్గించలేరు. సాతానుడు వేస్ట్, వాడిని ఎవరు పెంచలేరు. కానీ నువ్వు దేవుణ్ణి గొప్పవాడు అని ఈ భూమి మీద చెప్పకపోతే దేవుడు గొప్పవాడో, దేవుడు బలహీనుడో, యేసుక్రీస్తు ఏం చేయగలడు, ఏం చేయలేడు అన్నది నువ్వు ఎంత నమ్మి దాన్ని ప్రకటిస్తావో అంతగా దేవుడు బయలుపరచబడతాడు. ఎంతగా నీ ఎంతకు నువ్వు పనికిరాని వాడైన సాతానుని పనికొచ్చేవాడుగా నువ్వు చేయగలవు. యూ కెన్ డూ ఆల్ థింగ్స్. మీ పక్క వాళ్ళు చెప్పండి, యూ కెన్ డూ ఆల్ థింగ్స్. సాతానునికి శక్తి ఇస్తావు,
దేవుని శక్తి గురించి నువ్వు మాట్లాడకపోతే దేవునికి శక్తి ఉంటే లేకపోతే, అవునా కదా? మనం పక్కనున్న వాళ్ళు సఫర్ అవుతూ ఉంటే దేవుని ప్రేమను గురించి, దేవుని ఇచ్చిన విమోచన గురించి మనం చెప్పకపోతే వాళ్ళ జీవితాల్లో దేవుడు బలవంతుడా బలహీనుడా? వాళ్ళు తిట్టుకుని ఉంటారు, ఏం దేవుడు ఇంకా గుడ్డి దేవుడు, ఏం దేవుడు, గుడ్డి దేవుడు. మనం మాత్రం గట్టిగా పాటలు పాడతామండి, కానీ పక్కనున్న వాళ్ళకు దేవుడు గుడ్డోడు కాదమ్మా నిన్ను చూస్తున్నాడనే సువార్తను మనం చెప్పలేం. మీ పక్కన చేసి హలో అనండి, హల్లెలూయా. ఒక్క నిమిషం అండి. యేసు ప్రభు నిన్ను చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచి ఉన్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి పిలిచాడు? పిలిచిన వాడెవరు? పిలిచిన వాడెవరు? ఆయన పిలిస్తే ఏం జరుగుతుంది అన్న దాని గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 17వ వచనం నుండి. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. హల్లెలూయా. యేసు వచ్చి అది వరకే అతడు 4 అతడు ఎవరైనా తెలుసు కదా మనందరికీ, అందరూ చెప్తాం లాజరు ఎన్ని దినాలైంది? ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడా, సమాధిలో ఉన్నాడా? మరోసారి చూద్దాం 17వ వచనం. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. అది వరకే 4 దినములు సమాధిలో ఉన్నాడని తెలుసుకున్నాడు. తర్వాత బేతనియా యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము. కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని, 20వ వచనం జాగ్రత్తగా చూద్దామండి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళెను గాని మరియా ఇంటిలో కూర్చుని ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. నీవు 4 రోజుల ముందర లేకపోతే ఇంకా ముందర నా సహోదరుడు ఆరోగ్యం బాలేదు అని చెప్పినప్పుడే గనక నువ్వు గనక వచ్చింటే నా సహోదరుడు చచ్చిపోయేవాడు కాదు. ఇది కంప్లైంటా? ఫెయిత్ కన్ఫెషనా? లేకపోతే ఏంటి? పిలిచినప్పుడే వచ్చింటే, అడిగినప్పుడే ఇచ్చింటే, నా సీజన్లోనే నువ్వు పని చేసింటే, నేను అడిగినప్పుడే నువ్వు కదిలింటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. తర్వాత మార్త ఏమంటుందంటే అయినను, తర్వాత చదువుదాం 21. ఇప్పుడైనను అందరూ చెప్దాం. ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినా నీకు అనుగ్రహించును. దేవుడు నీకు అనుగ్రహించును. అద్భుతమైన మాట. కానీ ఆ మాట వెనక మార్తలో ఉన్నటువంటి ఆలోచన ఆ మాటకు తగినట్టుగా లేదు. కారణం ఏంటో చూద్దాం. అదే 11వ అధ్యాయంలో మరి 34వ వచనం చూద్దాం. వారు, ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఏలాగు ప్రేమించనో చూడుడని చెప్పుకునిరి. వారిలో కొందరు 38వ వచనం. యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, అందరూ చెప్పండి మళ్ళా మార్త. ఇంతకుముందు ఏమనింది? మార్త ఏమనిందంటే అయినను నీవు దేవుణ్ణి ఏమడిగినా ఆయన నీకు అనుగ్రహించును. ఇదంత అద్భుతమైన విశ్వాసపు మాట. కానీ అది మాట వరకే ఉంది. కానీ ఇప్పుడు యేసయ్య రాయి తొలగించమనగానే ఏమంటుందో చూద్దాం మార్త. అందుకు మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. యేసుప్రభుకు వాసన చూడడం ఇష్టమా అండి? చనిపోయిన విషయం తెలీదా? అది వరకే 4 దినములైంది అని యేసయ్యకు తెలుసు కదా. మరి రాయి ఎందుకు తీయమంటున్నాడు?
మార్త ఒకప్పుడు పలికిన మాట ఏంటి? ఇది ఇప్పుడైనానో నీవు దేవుణ్ణి ఏమడిగినా ఆయన అనుగ్రహిస్తాడు అన్నప్పుడు, ఇప్పుడు రాయి తీసేస్తే ఏ అద్భుతం చేయబోతున్నాడో అని సైలెంట్గా ఉండొచ్చు కదా. మార్త సైలెంట్గా ఉందా? ఫ్రస్ట్రేషన్ అండి. ఇంకొక మాట, 20వ వచనం చూద్దాం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళెను గాని మరి ఆ ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునెను. మార్త ఏమనింది? నువ్వే కనుక ఇక్కడ ఉండింటే నా సహోదరుడు చనిపోకుండా ఉండును. 27వ వచనం చూద్దాం. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన 30వ వచనం. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకొనిన చోటనే ఉండెను. కనుక ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్దకు ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునెను. సేమ్ స్టేట్మెంట్ అండి. మార్త, మరియా, నీవు ఇక్కడ ఉన్న ఎడల నా సహోదరుడు చనిపోడు, నా సహోదరుడు చనిపోడు. యేసుక్రీస్తుని నమ్మిన మన జీవితంలో మనం యేసుక్రీస్తును ఎంత నమ్మొచ్చు? యేసుక్రీస్తుని నమ్మిన జీవితంలో మన విశ్వాసం అనేది ఎంతగా, ఏ స్థాయికి పెరగొచ్చు, ఏ స్థాయిలో ఉండొచ్చు? యేసుక్రీస్తుని నమ్మిన మన జీవితంలో యేసు ప్రభువు దేంట్లో నుంచి దేన్ని బయటికి తీయగలడు, మనలను ఎక్కడి నుంచి ఎక్కడికి బయటికి తీయగలడు, ఎక్కడ ఉంచగలడు అన్న విశ్వాసము మనకు నేర్చుకోవాలండి, తెలుసుకోవాలి. ఎంతవరకు నా విశ్వాసం ఉండొచ్చు, ఎంతవరకు యేసుక్రీస్తుని నమ్మిన జీవితంలో విశ్వాసం ఉంచొచ్చు. మనుషుని సాధారణమైన విశ్వాసము, మనుషుడు నమ్మే స్థితి, మనుషుడు నమ్మే రీజనింగ్, మనుషునికి ఉన్న ఆలోచించే ఆలోచన పరిధి, ఇవన్నీ కూడా ఒక స్థాయికి వచ్చేసరికి 0 అయిపోతుందండి. అందుకనే మనము యేసుక్రీస్తును నమ్మిన జీవితంలో మనము విశ్వాసంలో నుంచి పడిపోవడానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు మనము మంచి విశ్వాసులమే, కానీ నీ విశ్వాసం యొక్క స్థాయిని దాటిన పరిస్థితుల్లోకి నువ్వు వెళ్తున్నప్పుడు నీ క్రైస్తవ జీవితం ఖచ్చితంగా వెళ్తుందండి, ఖచ్చితంగా వెళ్తుంది. నీ విశ్వాసపు స్థాయి, నీ టాలరెన్స్ కెపాసిటీ, నీకున్నటువంటి నీ అన్నది రక్త మాంసములకు సంబంధించిన, తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన, మరి నీ చదువు వలన వచ్చిన, లేకపోతే నువ్వు తెలుసుకున్న నీ అనుభవం వలన వచ్చిన, నీ కెపాసిటీకి మించిన పరిస్థితులు క్రైస్తవులుగా నీ జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు ఫేస్ చేస్తావు. ఆ రోజుకి నువ్వు జీరో, ఎగ్జాస్ట్ అయిపోతావు, ఫ్రస్ట్రేట్ అయిపోతావు, బాధపడతావు, దిగులు పడతావు, నిందిస్తావు, సనుక్కుంటావు, భయపడతావు. 100% గ్యారంటీ. ఆల్రెడీ అనేక సార్లు వచ్చిందేమో, వచ్చి అద్భుతం జరుగుతుంది నమ్మితే అద్భుతం జరగకపోగా వర్స్ట్ టు వెర్స్ట్ వెళ్ళినటువంటి పరిస్థితులు ఫేస్ చేశారేమో. కానీ మీ పక్కలతో చెప్పండి, గుడ్ న్యూస్ ఏంటంటే, డోంట్ యూస్ యువర్ బ్రెయిన్. మొట్టమొదటనే దేవుని బ్రెయిన్ను వాడుకోవాలండి, దేవుని అభిషేకాన్ని వాడుకోవాలి, దేవుని వాక్యాన్ని వాడుకోవాలి, దేవుని ఆత్మను వాడుకోవాలి, ఆయన అభిషేక నదులను వాడుకోవాలి, ఆయన ప్రభావ మహిమను వాడుకోవాలి. కారణం ఏంటంటే, నీ విశ్వాసము అన్నది ఎలా నువ్వు స్థిరపరచుకొని, ఎలా నువ్వు ఆ విశ్వాసములో ఒక స్థాయిలో నుంచి ఒక స్థాయిలోకి నువ్వు వెళ్ళగలవు. దేవుణ్ణి నమ్మడం అన్నటువంటిది ఎంత స్థాయిలో నువ్వు నమ్మగలవు అన్నది నీవు కేవలము భక్తి చేస్తే రాదు,
కేవలము ఆయన కార్యములను గ్రహించడం ద్వారానే వస్తుంది. గుడ్డిగా బైబిల్ చదువుకుంటూ పోతే ఏమీ రాదు. పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చే చూపుతో, పరిశుద్ధాత్ముడును వాక్యం చదువుతున్నప్పుడు నీ హృదయానికి గోచరమయ్యేటట్లుగా అర్థం చేయించేటువంటి బైబిల్ స్టడీ అన్నది నీకు చాలా అవసరము. ఇంకొకరు బోధించిన బోధలో నుంచి నువ్వు గ్రహించేదానికంటే అధికముగా నీవు వ్యక్తిగతంగా బైబిల్ చదువుతున్నప్పుడు ఇలా యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్త ఏం చేసింది, మరి ఏం చేసింది, మార్త ఏం మాట్లాడింది, మరి ఏం మాట్లాడింది, యేసయ్య ఏం మాట్లాడాడు, లాజరు ఇంట్లో ఉన్నాడా, లాజరు సమాధిలో ఉన్నాడా, లాజరు ఇంట్లో 4 రోజులు ఉన్నాడా, సమాధిలో 4 రోజులు ఉన్నాడా, లాజరు సమాధి యొక్క గొప్పతనం ఏంటంటే రాయి తీస్తే కంపు కొడుతుంది, కానీ యేసు ప్రభు అక్కడే పని చేస్తూ ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, అక్కడే తిరుగుతున్నాడు, అక్కడే మాట్లాడుతున్నాడు. పోవడమే, లాజరు ఇంటికి వెళ్ళలేదు, సమాధి దగ్గరికే వెళ్ళాడు. అందరు చెప్పండి, దేవునికి బతికున్న వాళ్ళకంటే చచ్చిపోయే వాళ్ళే ముఖ్యం. ఎవరు? యేసు ప్రభుకి ఎవరు ఇంపార్టెంట్? నిజంగా చెప్పండి. మీలో మీ బంధువుల్లో ఎవరైనా చనిపోయారనుకోండి, పాపం భూస్థాపిత కార్యక్రమానికి వెళ్ళలేదు, వెళ్ళి పరదేశులమని పాలేకపోయారు, మిస్ అయిపోయారు, చాలా ఫీల్ అయిపోయారు. తర్వాత వెళ్ళారు, ఇంటికి వెళ్తారా, సమాధి దగ్గరికి వెళ్తారా అండి? చెప్పాలండి. ధైర్యం ఉన్న ఎవరైనా సమాధి దగ్గరికి డైరెక్ట్గా వెళ్తారండి? మరి యేసుప్రభు ఏంటి అలా వెళ్ళాడు? మీ పక్కలు చెప్పండి, బతుకున్న వాళ్ళకంటే, చనిపోయిన వాళ్ళ గురించి కంటే, చనిపోయి కుళ్ళిపోయే వాళ్ళంటే ఆయనకి ఇష్టం. ఎందుకంటే ఆయన కెపాసిటీ అక్కడే బయటపడుతుంది, ఆయన ప్రభావం అక్కడే బయటపడుతుంది, ఆయన శక్తి అక్కడే బయటపడుతుంది. హల్లెలూయా. మొత్తము మార్త, మరియా, వాళ్ళ బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారండి. మార్త పరిగెత్తుకొని వచ్చింది, వెంటనే మరియ పరిగెత్తుకొని వచ్చింది. వీళ్ళిద్దరు పరిగెత్తితే ఇంట్లో మాకేం పని, మొత్తం పరిగెత్తుకొని వచ్చారండి సమాధి దగ్గరికి. అక్కడ యేసు ప్రభు మీటింగ్ స్టార్ట్ చేశాడు. మార్త, నమ్మితే దేవుని మహిమను చూస్తామని నేను చెప్పలేదా? అవును ప్రభా, అవును ప్రభా, నీ సహోదరుడు బ్రతుకును. అవును ప్రభా, పునరుద్ధానం ఉంది. ఎస్ ఎస్ లార్డ్ ప్రభా, నిజం, నీకు స్తోత్రం. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ ఎస్ లార్డ్. మరి వచ్చింది, మార్త వచ్చింది. నువ్వే కనుక 4 రోజుల క్రితం ముందరనే వచ్చింటే నా సహోదరుడు చచ్చిపోయేవాడు కాదు, నువ్వు రెగ్యులర్గా ఇంటికి వచ్చేటట్టే ఇంటికి వచ్చేవాడిని, సమాధి దగ్గరికి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. సేమ్ మరియ కూడా అలానే వచ్చిందండి. ఇంట్లో ఫుల్ డిస్కషను. చనిపోయినవాడు చచ్చిపోయినాడు కానీ పాస్టర్ రాలేదండి. చనిపోయినవాడు చనిపోతే ప్రార్థన చేయడానికి, సమాధి కార్యక్రమం చేయడానికి పాస్టర్ రాలేదని ఓ సనుగుడు గొనుగుడు. అనారోగ్యం ఉన్నప్పుడే యేసుప్రభు రాలేదని, చనిపోయిన తరువాత కూడా గునుగుడే సనుగుడే. ఇదంతా ఒక విశ్వాస జీవితంలో జరిగే పోరాటం గురించి నేను చెప్తూ ఉన్నాను. ఆలోచనలో కలిగే పోరాటం, విశ్వాసంలో కలిగే పోరాటం. నమ్మకం ఉంది. మార్త మాట్లాడిన మాట చాలా అద్భుతమైనది. ప్రభువా, ఇప్పటికైనా నువ్వు వచ్చావు, ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఏమడిగినా ఆయన ఇస్తాడు నీకు. మంచిదే. కానీ అలా సమాధి తెరిచి ప్రార్థన చేయబోతున్నాడండి యేసయ్య. తండ్రి, ఎల్లప్పుడూ నా ప్రార్థన ఆలకించుచున్నావు, కానీ ఈ చుట్టూ ఉన్న మనుషుల కొరకు నేను అడుగుతున్నాను అని చెప్పి లాజరు బయటికి రా అన్నాడండి. అప్పుడు లాజరు బయటికి వచ్చాడు. ఎక్కడున్నటువంటి లాజరు? ఇంట్లో 4 రోజులు ఉన్నాడా, సమాధిలో 4 రోజులు ఉన్నాడా? ఈ మాట చదివిన తర్వాత నీ జీవితంలో ఎక్కడ, ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి నిర్జీవము, శోధన, బలహీనత, అభివృద్ధి లేని స్థితి ఎన్ని చూసినా సరే యేసుక్రీస్తు నిన్ను అందులో నుంచి వెలుపలికి తీసుకొని వచ్చాడా, వస్తాడా, వచ్చేసాడా? నీ జీవితంలో యేసు ప్రభు అసలు సక్సెస్ అయ్యాడా? లాజరు జీవితంలో సక్సెస్ అయ్యాడు యేసు ప్రభు. లాజరు జీవితంలో యేసు ప్రభు ఏం చేశాడు?
సక్సెస్ అయ్యాడు. ఒకవేళ కనుక యేసుప్రభు ఫెయిల్ అయ్యాడు అంటే ఎలా చెప్తాం మనము? లాజరు బయటికి రానేసరికి లాజరు బయటికి రాకపోతే యేసుప్రభు యేసయ్య ఫెయిల్ అయినట్ట, పాస్ అయినట్ట? చెప్పాలండి, గట్టిగా చెప్పాలి. మరి యేసుప్రభు లాజరు విషయంలో గెలిచాడు. మరి నీ విషయంలో గెలిచాడా, ఓడిపోయాడా? గెలుస్తాడా, ఓడిపోతాడా? ఆలోచిస్తుంటాడా? చూద్దాం మనోడు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత చేద్దామంటాడా? ఏం చేస్తాడు యేసుప్రభు? ఏం చేస్తాడు నీ జీవితంలో? నువ్వు నష్టపోతుంటే యేసుప్రభు ఏం చేస్తూ ఉంటాడు? ఆయన గెలవడానికి ప్రయత్నం చేసేవాడా, గెలిచిన వాడుగా ఉన్నాడా? బాగా గమనించండి. లాజరు విషయంలో లాజరు మరణాన్ని గద్దించలేదు, మరి నిర్జీవమైన శరీరాన్ని గద్దించలేదు, ఆ కుళ్ళిపోయిన అవయవాలతో మాట్లాడలేదు. కానీ లాజరు సమాధిలోకి వెళ్ళకముందే, లాజరు చనిపోకముందే యేసయ్య జయించి ఉన్నాడు. ఎందుకో తెలుసా అండి? ముందు వచనాలు చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం 11. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా. ఈ మాటలు కనుక ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళ ఇంటి ముందర నిలబడి మాట్లాడితే రాళ్లతోనే కొడతారు, అవునా కాదండి? వెళ్ళి నాలాంటి వాడు వెళ్ళి, నేను ఎందుకు అనారోగ్యం ఉన్నప్పుడు రాలేదా, ఆయన చచ్చిపోవాలి కాబట్టి నేను రాలేదు అన్నాం అనుకోండి, ఆ గ్రామం అంతా కలిసి కొడతారా, కొట్టరా? యేసుప్రభు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? మీ పక్క వాళ్ళు చెప్పుడు, గెలిచిన వాడు అలానే మాట్లాడతాడు. నీ జీవితంలో ఆయన గెలిచి ఉన్నాడు. ఆయన నిన్ను గెలిచి ఉన్నాడు. ఆయన నిన్ను చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు. మీ పక్క వాళ్ళని చూడండి, యేసుప్రభు ఓడిపోతాడా, గెలుస్తాడా? ప్రార్థన చేయి, బాగా ప్రార్థన చేయి. యేసుప్రభు గెలవాలి. నువ్వు పుట్టకముందే ఆయన నిన్ను గెలిచి ఉన్నాడు. నువ్వు పుట్టకముందే ఆయన నీ కొరకు గెలిచి ఉన్నాడు. నువ్వు పుట్టకముందే చీకట్లో నుంచి ఆయన నిన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించి ఉన్నాడు. హల్లెలూయా. ఇది కనుక నీకు అర్థమవుతే నో కన్నిటి ప్రార్థన, అసలు నో ప్రార్థన. భుజాలు రాసుకొని తిరుగుతావు యేసు ప్రభుతో పాటు. ఆయనతో మాట్లాడతావు ప్రేమతో. ప్రభా, ఎంత అద్భుతం, ఎలా కుళ్ళిపోయిన శరీరము నువ్వు పిలిస్తేనే ఆరోగ్యంగా మార్చబడి రావడం జరిగింది. త్వరగా చూద్దాం 12వ అధ్యాయం 1వ వచనం నుండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. లాజరు ఆయనతో కూడా ఒకడు. అప్పుడు చాలండి, 1వ వచనం చూద్దాం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. విచిత్రమైన విషయం ఏంటంటే, యేసు ప్రభువు ఒక ఫంక్షన్కి వచ్చినట్టు వచ్చాడండి లాజరు చనిపోయిన తర్వాత. కానీ అది పండుగ అని లాజరు కుటుంబానికి కానీ ఎవరికీ అర్థం కాలేదండి. అందుకనే మరలా పండుగకు వచ్చాడు యేసయ్య. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. మీ పక్క వాళ్ళు చెప్పండి, పండుగలు తెలియదా? ఓన్లీ 3నేనా? అడగండి, మీ పక్కన వాళ్ళకండి. ఓన్లీ 3 ఫెస్టివల్స్ కదా, మిగతా వాళ్ళకైతే రోజు పండుగనే, నీకొక్కరికి మాత్రము ఎన్ని పండుగలండి? అడగండి, మీ పక్కన అడగండి, ఎన్ని పండుగలు? మనకున్న పండుగలు లెక్క పెడితే ఈ వేళ్ళు మిగిలిపోతాయండి. 3 పండుగలు. 10 ఏళ్ళు ఉంటే 3 7 ఎంటీ. కానీ నీ లెక్కకు అందని పండుగ నీ క్రైస్తవ జీవితము. లాజరు చనిపోయిన తర్వాత యేసుప్రభు పండగకు వచ్చినట్టు వచ్చాడండి. లాజరు సమాధి అన్న వాతావరణాన్ని ఒక పండుగ వాతావరణంగా మార్చేసిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే అప్పుడు అది అర్థం కాలేదు ప్రజలకి. ఇప్పుడు పండుగకు వచ్చాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. 12వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. కాబట్టి
యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. ఎన్ని రోజులు? మీ ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఎవరన్నా 1 వీక్ ముందు రండి అని పిలుస్తారండి, మాట వరుసకు పిలుస్తారండి, అవునా కదా? త్వరగా రా, నువ్వు త్వరగా రా, అమ్మా వస్తారా, త్వరగా వచ్చి కానీ యేసు 6 దినాల ముందర వచ్చి చెప్పండి 6 దినాల ముందర. ఎన్ని దినాలు? హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్తామండి. 6 దినముల ముందర వచ్చాడు. లాజరు యేసయ్యతో పాటు భోజనానికి కూర్చున్నాడు. 17వ వచనంలో 11వ అధ్యాయం 17వ వచనంలో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 17వ వచనం. యేసు వచ్చి అదివరకే అతడు 4 దినములు అదివరకే లాజరు 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకొనెను. ఇప్పుడు 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. అర్థమవుతుంది? అర్థం కావట్లేదండి. నాకైతే చాలా అర్థమవుతుందండి. నేను దిగులు పడాల్సిన చోట దిగులు పడాల్సిన పని లేకుండా చేశాడు యేసు ప్రభు. నేను భయపడాల్సిన చోట భయపడే పని లేకుండా చేశాడు యేసు ప్రభు. నేను కృంగిపోవాల్సిన పరిస్థితుల్లో కృంగిపోకుండా చేశాడు యేసు ప్రభు. నేను నా కళ్ళకి ఏం కనపడట్లేదు, నా ఆలోచనలకు ఏం ఆలోచన రావట్లేదు, నాకు దిక్కు తోచట్లేదు అన్న జీవితమే నా జీవితంలో లేకుండా చేశాడు యేసుక్రీస్తు. నా జీవితాన్ని ఆయనతో నేను పక్కన కూర్చున్నగలిగిన సహవాసం కలిగిన జీవితాన్ని నాకు ఇచ్చాడు. సో మరొకసారి 12వ అధ్యాయం 1-2 వచనాలు చదివి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:7 వచనాన్ని చూద్దాం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారు. లాజరు ఆయనతో కూడా భోజనానికి కూర్చుండెను. ఇప్పుడు చూద్దాం ఎఫెసీ 2:7. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎవరిని ఎవరితో పాటు కూర్చుండబెట్టారు? మరోసారి చదువుదామండి. క్రీస్తు యేసునందు మనలను, క్రీస్తు యేసునందు నన్ను, బైబిల్ చదువుతున్నటువంటి నన్ను అందం క్రైస్తవునైన నన్ను, రక్షింపబడిన నన్ను, బాప్తిసం పొందిన నన్ను. చూద్దాం, ఇప్పుడు చదువుదాం. అలా ఆయనతో కూడా క్రీస్తు యేసునందు నన్ను క్రీస్తుతో పాటు లేపి పరలోకమందు క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టెను. లాజరు ఎక్కడున్నాడు? 4 రోజుల సమాధిలో ఉన్నాడండి. ఆ లాజరును యేసయ్య ఏం చేశాడు? తనతో పాటు కూర్చుండి తింటూ ఉన్నాడండి. తను తినే టైంలో తనతో పాటు కూర్చోబెట్టుకొని తింటూ ఉన్న లాజరును మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అలానే నీ క్రైస్తవ జీవితంలో నిన్ను ఆయన బాప్తిస్మము ద్వారా ఆయనతో పాటు లేపి ఆయనతో పాటు పరలోకమందు కూర్చుండేటట్లుగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఇది అర్థం కానంత వరకు నువ్వు వ్యర్థంగానే నీ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూనే ఉంటావు. ఆయన నీ జీవితంలో సక్సెస్ అయ్యాడా లేదా? నువ్వు క్రైస్తవుని అవడమే అది క్రీస్తు జయము. నువ్వు క్రైస్తవ జీవితం జీవించడమే క్రీస్తు యొక్క జయము. నీవు రక్షింపబడిన వ్యక్తిగా ఈ భూమి మీద క్రైస్తవునిగా జీవించడమే, క్రైస్తవునిగా ఈ భూమి మీద నువ్వు జీవించడమే, క్రైస్తవురాలుగా ఈ భూమి మీద నువ్వు జీవించడమే, క్రీస్తుకు సాక్షిగా ఈ భూమి మీద నువ్వు జీవించడమే, నువ్వు చర్చికి రావడమే. యేసుక్రీస్తు నిన్ను జయించి ఉన్నాడు, నువ్వు జయించి ఉన్నావు. ఇది నీకు సువార్తగా కనబడకపోతే, దీన్ని నమ్మి నీ క్రైస్తవ జీవితాన్ని జీవించకపోతే నువ్వు ఓడిపోతూనే ఉంటావు. నీవు గెలుపు ఓటముల గురించి ఆలోచిస్తావు. లాజరు చచ్చిపోయాడండి. ఆ చచ్చిపోయిన వానికి ఇంకేమైనా ఉంటుందండి? చెప్పాలి.
లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత లాజర్కి ఏముంది? గెలుపు ఓటములు ఉంటాయా? ఇప్పుడు లాజరు బతికాడండి. ఇప్పుడు చెప్పండి, ఇది లాజరు ప్రార్థనను బట్టి గెలిచాడా, లేకపోతే యేసుక్రీస్తు అక్కడ ఉన్నందుకు లాజరు జయించాడా? ఆ జయము యేసుక్రీస్తుదా, లాజరుదా? నీ జీవితంలో కూడా అంతే. యేసు ప్రభుని గెలిచేశాడు, అంతే. ఆ గెలుపులో నువ్వు ఈరోజు జీవిస్తూ ఉన్నావు. యేసు ప్రభు నీ కొరకు మరణించి తిరిగి లేచాడు, ఆ జీవంలో నువ్వు జీవిస్తున్నావు. అందుకని పౌలు భక్తుడు ఆయన రక్షింపబడిన వెంటనే, బాప్తిసం పొందిన వెంటనే, సువార్త ప్రకటించిన వెంటనే ఒక స్టేట్మెంట్ అనట్లేదు. రాను 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 తన ఆత్మీయ జీవితంలో జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే. అందుకనే ఏవేవి నాకు లాభకరములో అవి క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. ఎందుకంటే గెలిచింది నేను కాదు, ఓడింది నేను కాదు, గెలిచింది యేసుక్రీస్తు. ఆ జయములో ఆ జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను. మీ పక్కన చూడండి, ఇప్పుడు ఏడుగు. నీ పరిస్థితుల గురించి ఇప్పుడు కన్నీరు కావచ్చు. గెలుస్తావేమో చూద్దాం. కన్నీరు గార్చి గెలవాలనుకుంటే, నేను మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా కావాలంటే, జనరల్లీ చైల్డ్ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఏడ్చి సాధించుకోవాలనుకుంటారు. బాగా మొండిగా ఏడ్చి 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 సాధించుకోవాలని ఉంటారు. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా అంతే, ఎవరైనా అంతే. అయితే నాకు అది అర్థమయ్యి పిల్లలు అడిగినప్పుడు ఇద్దామని ఆలోచించుకున్న లోపలనే వాళ్ళు ఏడుపు స్టార్ట్ చేసినారనుకోండి, ఇవ్వడం మానేస్తానండి. ఇంకా చూడాలి, వాళ్ళు నెత్తి నోరు కొట్టుకొని కింద పడి దొల్లినా సరే ఇచ్చేది లేదండి. మళ్ళీ 2 days తర్వాత ఇచ్చేవాడిని. అందుకని ఎవరైనా క్రైస్తవులు ఏడుస్తుంటే అస్సలు ప్రార్థన చేయను, నేను అస్సలు చేయను. మీ ఏడిపోయిన తర్వాత చెప్తే నేను ప్రేయర్ చేస్తాను మీ కొరకు అంటానండి. కారణం ఏంటంటే, అలా కాకుండా అన్యులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏడవకముందే ప్రార్థన చేస్తానండి నేను. క్రైస్తవేతరులు వాళ్ళకు నేను అవసరం క్రైస్తవుల కంటే. ఎందుకంటే వారి జీవితంలో యేసుప్రభు జయించి ఉన్నాడు. పాపం ఆ జయం వాళ్ళకి తెలీదు, కానీ నీ జీవితంలో యేసుప్రభు జయించాడు, అది నీకు తెలుసు. అత్యధికమైన జయములో నువ్వు ఉన్నావు. యు ఆర్ మోర్ దెన్ ఎ కాంకరర్. అత్యధికమైన జయంలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. ఇవన్నీ నమ్మక, ఇవన్నీ అనుభవించక, ఇంకా మనం కన్నీరు గారిస్తే దేవుడు కనికరిస్తాడని భ్రమలో బ్రతుకుతూ ఉన్నాము. నీకు ఇంకా కన్నీటి ప్రార్థన రావట్లేదా అనేసరికి గడగడ గడగడ వణికి కన్నీరు ఎక్కడి నుంచో అరువు తెచ్చుకొని, పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి అరువు తెచ్చుకొని, ఈ మధ్యలో కన్నీరు రావట్లేదు, ప్లీజ్ గివ్ మీ సమ్ లిటిల్ 500 grams కన్నీరు అని వెక్కి ఏడ్చి పాతవి జ్ఞాపకం చేసుకొని, వాళ్ళు తిట్టినవి జ్ఞాపకం చేసుకొని, నా కడుపు నొప్పి ఇంతకుముందు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కడుపు నొప్పి వచ్చింది ప్రభు, అవన్నీ జ్ఞాపకం చేసుకొని, ఇంతకుముందు ఎవరో తిట్టారు చిన్నప్పుడు, ఆ తిట్లు కూడా జ్ఞాపకం చేసుకొని, అన్నీ గుర్తు చేసుకొని అని దేవుని సన్నిధిలో ఏడవడానికి ప్రయత్నం చేశామనుకోండి. నేను మనుషుల బాధను అండర్ ఎస్టిమేట్ చేయట్లేదు, కానీ నీ జీవితంలో యేసు ప్రభు గెలిచిన దాని విలువను తెలుసుకున్న వ్యక్తిగా నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఆ విలువ నీకు అర్థం కావాలని ప్రయాసపడుతూ ఉన్నాను. ఆ విలువ, జయించిన దాని విలువ పండుగ వాతావరణము, విందు. హల్లెలూయా. ఈరోజు మనం సువార్త చెప్పాలంటే ఏం చెప్పాలండి? సువార్త సిగరెట్ తాగే వ్యక్తికి సువార్త చెప్పాలి. మీ పక్కన అడగండి, ఒక వ్యక్తి సిగరెట్ తాగి చచ్చిపోతానంటున్నాడు, ఆ వ్యక్తికి సువార్త ఏం చెప్తావు? చాలామంది సువార్త ఇలా చెప్తారండి, బాబు నువ్వు తాగే సిగరెట్ డబ్బా మీద చెడిపోయిన లంగ్స్ ఉన్నాయి నాయన, ఆ లంగ్స్ నీవి కూడా అలానే చెడిపోతాయి, యేసుప్రభువు నమ్ము అంటే, వాడు ఆ డబ్బా తీసుకుని ఆ డబ్బా మీద సిగరెట్ కొడుతూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూడు, ఈ చెడిపోయిన లంగ్స్ను సిగరెట్తోనే చంపుతున్నా అని గుప్పున పొగదాగి మన మీదనే వదులుతాడండి. ఒక వ్యక్తి నేను మారను అన్న వ్యక్తికి సువార్త కాదు కదా, యేసుప్రభు దిగొచ్చినా మారడు.
అందుకనే యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని. సువార్త ఎవరికి అవసరము అంటే దుర్వార్తను నమ్మి దుర్వార్తలో దుర్వాసనతో నలిగిపోతున్న వ్యక్తికి సువార్త అవసరము. యేసుప్రభు ఏమన్నాడంటే వైద్యుడికి రోగి అక్కర్లా, రోగికే వైద్యుడు అవసరము. అవునా కాదండి? రోగికి ఎవరు అవసరము? ఇప్పుడు ఆరోగ్యం బాగున్న వ్యక్తికి వైద్యుడు అవసరమా? అలానే యేసుప్రభు ఎవరికి అవసరము? ఎవరికి అవసరం అంటే అసలు దిక్కు లేని, దిక్కు తోచని, ఇంకా బ్రతకడం ఎందుకు అని కొట్టుమిట్టాడుతున్నటువంటి వారికి యేసుక్రీస్తు అవసరం అండి. వారికి సువార్త అవసరం. కడుపు నిండిన వ్యక్తి నువ్వు ఏమన్నా చెప్పు వినాడు. ఒకరోజు వస్తుంది ఆ వ్యక్తి ఇంతకుముందు నువ్వేదో చెప్పావు కదా అని వస్తాడు. నేను ఒకరోజు మార్నింగే బయటికి వెళ్ళానండి. మా గేట్ దగ్గర హెబ్రోన్ చర్చ్ వాళ్ళు చిన్న బుక్స్ పంచుతారు కదండి, ఈడ పడిందండి. అమ్మా ఈ దేవుని వాక్యం ఏంటి ఇలా పడిందని నేను తీసుకొని పాకెట్లో పెట్టుకున్నాను. కొంచెం ముందర పోయేసరికి ఇంకొకటి పడిందండి. మళ్ళీ తీసుకుని లోపల పెట్టుకున్నానండి. ఇంకా కొంచెం కార్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా 2 దొరికాయండి. అవి తీసుకుని లోపల పెట్టుకున్నానండి. ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు చూస్తే పక్కనింటి వాళ్ళ కాంపౌండ్ మీద అన్ని బుక్కులు ఉన్నాయండి. అది ఎందుకు అలా పెట్టిపోయారో నాకు తెలియదండి. నా పాకెట్లో అయితే మొత్తం ఆ బుక్కులతో నిండిపోయింది. దేవుని వాక్యం వెదజల్లబడాలి కానీ వ్యర్థపరచబడకూడదు. క్రైస్తవునిగా నువ్వు ఉంటే నీ క్రైస్తవ జీవితం యొక్క విలువ నీకు తెలిస్తే విలువలేని జీవితాలన్నీ నీ దగ్గరికి వస్తాయి. యేసు ప్రభు వెలపెట్టి కొన్న జీవితాల యొక్క విలువను తెలుసుకుంటారు వాళ్ళు. వేచి ఉండు. నీ విలువ ఏంటో, దేవుడు నీ కట్టిన విలువ ఏంటో నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఎంతగా అర్థం చేసుకుంటావో నీ జీవితం యొక్క విలువ ఎంతగా నీకు అర్థమవుతుందో, నువ్వెంతగా యేసుక్రీస్తును విలువగా చూస్తుంటావో నీకు తెలియకుండానే నీ చుట్టూ అనేకులు వచ్చి చేరడం ప్రారంభమవుతుంది. నీకు తెలియకుండానే కష్టాల్లో శ్రమలో ఉన్న వాళ్ళు నీ దగ్గర వచ్చి ఓపెన్ అయ్యి వాళ్ళ కష్టాలు చెప్పడం ప్రారంభిస్తారు కదా. బెల్లం తెలుసు కదా, బెల్లం, చక్కెర తెలుసు కదా. ఎవరైనా చిమలారా రండి 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 ఇక్కడ చక్కెర ఉంది అని ఎవరైనా చెప్తారండి? చెప్పాలి. మీరు మీ ఇంటి ముందర చక్కెర పోసేయండి, ఒక డబ్బా వద్దులేండి, కొంచెం ఒక చిటికెడి చల్లేయండి. మీరు అలా పోయి ఇలా వచ్చేసరికి అబ్బా మీటింగ్ అటెండ్ అయినట్టే, ఇసుక పోస్తే కిందకి రాలట్లేదు అన్నట్టుగా చిమలన్నీ గుంపు వచ్చి ఆడ చేరింటాయి. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారంటే అర్థం ఏంటో తెలుసా అండి? చక్కెర దగ్గరికి సీమ వలన సీమ దగ్గరికి చక్కెర పోతుందా? చెప్పాలండి. యేసుక్రీస్తు నీ జీవితంలో గెలిచాడు అన్న సువార్త యొక్క సువాసన నిన్ను కమ్ముకుంటే ఆ సువాసన చూడడానికి మనుషులు నీ దగ్గరికి వస్తారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మనుషులు వస్తారండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ సువార్త యొక్క సువాసన వెదజల్లబడుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. మీ పక్క వాళ్ళతో చెప్పండి, చీకట్లో ఒక వ్యక్తి ఉంటే, వెలుగులో ఒక వ్యక్తి ఉంటే, చీకట్లో ఉన్నవాడు నీ క్యాస్ట్ ఏంది, నీ స్టేటస్ ఏంది, నీకు చదువు ఎంత వచ్చు అడుగుతాడా? చెప్పాలండి. ఎవరైనా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా, డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినావు, నీ సర్టిఫికేట్ చూపించని ట్రీట్మెంట్ అడుగుతారా, లేకుంటే ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకొని బయటకు వస్తారా? చెప్పాలండి. నువ్వు కూడా అంతే. నీ జీవితంలో విలువలేనివి ఎన్ని తెలిసిన వాళ్ళైనా సరే యేసు ప్రభు నీకు ఇచ్చిన విలువను నువ్వు అర్థం చేసుకోగలిగితే నీ విలువ లేనిదంతా మాయమైపోతుంది, సమాధి చేయబడుతుంది. యేసు క్రీస్తు విలువ కలిగినదంతా నువ్వు ప్రజలకు పంచుతూ పోతావు. అటువంటి స్వార్థీకరణ నీ ద్వారా జరగాలి. నువ్వు వెళ్ళిన ప్రతి చోట ఆ సువార్త యొక్క సువాసన వెదజల్లబడాలి. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు
గెలవడానికి ప్రయత్నం చేయొద్దు. గెలిచిన వాని యొక్క గెలుపు యొక్క విలువను గూర్చిన జ్ఞానములో నీవు వర్ధిల్లడం ప్రారంభించు. యేసు ప్రభువు మార్తకు మరియకు ఒక జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు. మార్తకు జ్ఞానం ఉంది. ఆయన ప్రార్థన చేస్తే ఇప్పటికైనా జరుగుతుంది ఏదో ఒకటి. కానీ మార్తకు సంపూర్ణంగా యేసుక్రీస్తు సీజన్ అర్థం కాలేదు. ఎప్పుడో జరుగుతుందని నమ్ముతుంది, కానీ అది ఇప్పుడే జరిగింది. మనం ఇప్పుడే జరుగుతుందని నమ్ముతాం, కానీ అది ఎప్పుడో జరుగుతుంది. హలో, మీ పక్క వాళ్ళు చూడండి, చెప్పండి, నీ సీజన్ కాదు. గెలిచిన వాని సీజన్ నీకు అర్థం కావాలి. గెలిచిన వాని కాలములు సమయములు నీకు అర్థం కావాలి. నీవు ఎంత తొందరపడినా, ఎంత ఆవేశపడినా, ఎంత కన్నీరు గార్చినా, ఎంత మొరపెట్టుకున్నా నీ క్రైస్తవ జీవితంలో ఒక చిన్న రాయి కూడా ఇట్లా జరగనే జరగదు. యు జస్ట్ ఫాలో హిమ్. ఆయన నిన్ను పిలిచాడు, ఆయన నమ్మకమైన వాడు. ఆయనను నమ్మకంగా నువ్వు వెంబడించు, తెలుసుకుంటూ వెంబడించు, గ్రహిస్తూ వెంబడించు. అంతేగాని అందరూ కన్నీటి ప్రార్థన చేస్తున్నారు, నేను కన్నీటి ప్రార్థన చేస్తాను, అందరూ ఇంకొకటి చేస్తున్నారు, నేను ఇంకొకటి చేస్తాను అని అందరూ పోయే మార్గంలో పోవద్దు. యేసుక్రీస్తు ఒక్కడే నీకు మార్గము, సత్యము, జీవము అయ్యున్నాడు. ఆయన నిన్ను గెలిచి ఉన్నాడు. నువ్వు గెలవడానికి ప్రయత్నం చేయొద్దు. గెలిచిన వాని యొక్క సామర్థ్యంతో నింపబడు. అందుకనే పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు. క్రైస్తవుడు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు గెలవడమని తెలిసిపోతుంది, పరిశుద్ధుడు అని అర్థమైపోతుంది. హల్లెలూయా. నువ్వే దుఃఖపడతావు, అంతలోనే ధైర్యపరచబడతావు. నువ్వే కృంగిపోతావు, అంతలోపలనే లేవనెత్తబడతావు. నువ్వే అజ్ఞానిగా మాట్లాడతావు, అంతలోపలనే జ్ఞానంగా మాట్లాడడం ప్రారంభిస్తావు. నువ్వే పడిపోతావు, నువ్వే తిరిగి లేయడం ప్రారంభమవుతుంది. ఇలాంటి పరిశుద్ధాత్మ అభిషేకపు జీవితము గెలిచిన వానికి అనుగ్రహించబడింది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామని. నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవరైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల లోపలికి వచ్చి, నువ్వు చేసిన సినిమాల గురించి, నువ్వు చేసిన పాపం గురించి నేను నీతో వివరంగా చెప్తాను. నువ్వు అప్పుడు వెక్కి వెక్కి ఏడ్చి, కుళ్ళి కుళ్ళి ఏడ్చి, నీ పాపాలు ఒప్పుకొని నా పాదాల దగ్గర పడితే అప్పుడు నిన్ను రక్షిస్తాను. ఉందండి బైబిల్లో? ఉందా? ఏముంది? హృదయమనడి తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ఎంతసేపని నిలువబెట్టి ఏడ్పింతురతని. తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవరైనా తలుపు తీసిన ఎడల నేను నేను కలిసి భోజనము. మీ పక్క వాళ్ళు చెప్పండి, యేసు ప్రభువుకి ఏంటో కానీ నీతో కలిసి డిన్నర్ చేయాలన్నా, నీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా, నీతో కలిసి డిన్నర్ చేయాలన్నా, నీతో కలిసి పార్క్కి వెళ్ళాలన్నా, నీతో కలిసి ఊరికి వెళ్ళాలన్నా, నీతో కలిసి ఊటికి వెళ్ళాలన్నా, నీతో కలిసి ఎక్కడికి వెళ్ళాలన్నా మహా సంతోషం ఆయనకి. మనకు మాత్రం ప్రభు నేను పిలిస్తే రాలేదు, ప్రభు ప్లీజ్ ప్రభు మార్చు నాయన, నా భర్తను మార్చు, నా భార్యను మార్చు, ఇంకొకరిని మార్చు, నేను రావచ్చా నీతో పాటు అని ప్రభు అడిగితే, నీ బాధ నీదే కానీ నా బాధ అర్థం చేసుకో ప్రభు, నాతో నీకేం పని అయినా, నీ పని నువ్వు చూసుకో. రక్షకుడా రక్షించుకో. ఆ రక్షకుడు ప్రేమతో రక్షించి ప్రేమతో నీతో ఉన్నాడు. నీతో కలిసి నడవడానికి ఇష్టపడుతున్నాడు, భోజనం చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఆనందించడానికి ఇష్టపడుతున్నాడు, సంతోషించడానికి ఇష్టపడుతున్నాడు, నడవడానికి ఇష్టపడుతున్నాడు, గంతులేయడానికి ఇష్టపడుతున్నాడు, ఆనందించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం మాత్రం ప్రార్థన బిజీలో, ఇంకా ఏ బిజీలోనో మనము టయాన్ని గడిపేస్తున్నాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. ఆయన నిన్ను జయించి ఉన్నాడు. నీ జీవితంలో ఆయన జయించి ఉన్నాడు. నీ శరీరాన్ని జయించాడు, నీ రక్తాన్ని జయించాడు,
నీ పాప శాపాలను ఆయన జయించాడు, వ్యాధులను రోగాలను జయించాడు. నీ పక్షముగా ఆయన జయించి ఉన్నాడు. నీవు జయించలేని చోట ఆయన జయించి ఉన్నాడు. చదువుకుంటున్న పిల్లలు, మీరు ఫెయిల్ అవుతున్నారంటే పాస్ అవ్వడానికి ప్రయత్నం చేయకండి. యేసు ప్రభు జయించాడని ఆయన బలముతో సామర్థ్యంతో నింపబడి చదవడం ప్రారంభించండి. ఎందుకంటే మార్క్ లిస్ట్లో నీ ఫోటోనే వస్తుంది కాబట్టి నువ్వే చదవాలి. ఆయన ఫోటో వచ్చే పని అయితే ఆయనే చదివేవాడు. సామర్థ్యం అంతా, జ్ఞానమంతా, జ్ఞాపశక్తి అంతా ఆయనదే. కానీ నువ్వు వాడుకొని చదివి నువ్వు ఓడిపోయిన చోట జయిస్తావు. బిజినెస్ చేస్తున్న వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, ఫ్యామిలీ లైఫ్లో ఎక్కడెక్కడ ఫెయిల్యూర్ అనేది నువ్వు చూసావో అక్కడంతా యేసుక్రీస్తు నీ కొరకు జయించాడు. ఆయన జయించాడు. ఆయన జయించి ఉన్నాడు. ఆయన జయించి ఉన్నాడు. యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. ఊహించు వాటి కన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివే. మీరు చాలామంది నేను ప్రార్థన జీవితాన్ని టార్గెట్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారేమో. ఎస్, మీ ప్రార్థన జీవితాన్ని నేను టార్గెట్ చేశాను. ఎందుకంటే ఏం అచీవ్ చేశారండి మీరు ప్రార్థన చేసి ఇన్ని రోజులు? మీరు కార్చిన కన్నీటి చేత ఏదైనా మార్పు వచ్చిందా? అసలు మీరు చేసిన ప్రార్థన విశ్వాస సహితమైనదా? అందుకే నేను టార్గెట్ చేశాను. ప్రార్థన అన్నది నీది కాదు, నీకు జయమిచ్చిన వాని యొక్క సామర్థ్యము. ప్రార్థన అన్నది నీ అవసరత కాదు. నీవు దేవునితో మాట్లాడడం అనేది దేవుని అవసరత. అందుకనే దేవుడు తన ఆత్మనిచ్చి ఆ ఆత్మ ద్వారా నీవు అబ్బా తండ్రి అని ఆయనతో మాట్లాడడానికి కృప చూపించాడు నీ పట్ల. అందుకనే టార్గెట్ చేశా. నీ సామర్థ్యం అని నువ్వు ప్రార్థన చేయకపోతే సైతాన్లు నీ మీద పనిచేస్తున్నాయని, నువ్వు ప్రార్థన చేస్తే సైతాన్లు పనిచేయట్లేదని భ్రమలో పడుతుంటావు. కానీ నిన్ను గెలిచిన వాడు నీ దగ్గరికి సైతాను కాదు, ఆయన తన నివాస స్థానముగా చేసుకుని తన ఆత్మను నీలో నివసింపజేస్తూ ఉన్నాడు. తన మహిమ నీలో ప్రకాశించుతుంది. క్రీస్తు నీలో ప్రకాశించుచున్నాడు. నువ్వు క్రీస్తును ధరించుకొని క్రీస్తు లోపల నాటబడిన వ్యక్తిగా ఉన్నావు. ఈ విశ్వాసముతో, సంతోషంతో, ఆనందంతో దేవునితో సమయం గడపడం అనేది నువ్వు చేస్తున్నావో లేదో, అందుకనే టార్గెట్ చేశాను. యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. అనుదినము ఆశ్చర్యముగా పోషించితివి, అపనిందలు ఎదురైనాను ఘనపరచితివి. అనుదినము ఆశ్చర్యముగా పోషించితివి, అపనిందలు ఎదురైనాను ఘనపరచితివి. యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామంలో ప్రాధేయపడి చెప్తూ ఉన్నాను, నువ్వు ప్రార్థిస్తే జయిస్తావు అన్న భ్రమలో ఉండొద్దు. నిన్ను జయించిన వాని యొక్క గుణాతిశయములను గ్రహించి నువ్వు ఈ భూమి మీద జయించే వ్యక్తిగా ఉన్నావు. నువ్వు కన్నీరు కారిస్తే ఎవరో మారుతారు అని అనొద్దు. నిన్ను మార్చిన వాడు ఇంకొకరిని కూడా మార్చడానికి ఆయన వాళ్ళ జీవితంలో కూడా జయించి ఉన్నాడు.
ఎవరినో మార్చడానికి నువ్వు నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఏదో పరిస్థితి కొరకు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎవరినో మార్చడం కొరకు నువ్వు మారిపోవద్దు. ఎవరో ఒకరు ఏదో ఒక పరిస్థితి గురించి ఆలోచించి వెలపెట్టి కొనబడిన నీ శక్తివంతమైన క్రైస్తవ జీవితాన్ని, దేశాలకు ఆశీర్వాదకరమైన నీ క్రైస్తవ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఏదో ఒక లోపం వైపు చూసి నీవు జీవించొద్దు నీ క్రైస్తవ జీవితాన్ని. ఏ బలహీనత వైపు చూసి నువ్వు జీవించొద్దు. నీలో యేసుక్రీస్తు జయించి ఉన్నాడు. ఆ జయమునకు నిదర్శనమే ఈరోజు సంఘములో నువ్వు ఉండడం, చర్చిలో నువ్వు ఉండడం, ఆయన నామాన్ని ఘనపరచడం, ఆయన నామాన్ని హెచ్చించడం, క్రైస్తవునిగా పిలువబడడం. నీ క్రైస్తవ జీవితమే దేవుని యొక్క గెలుపు. అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. యేసయ్యా ఘనుడా, యేసయ్యా ఘనుడా. పాడదాం, యేసే ఘనుడా అని. ఆయన నిన్ను గెలిచి ఉన్నాడు. నీ పరిస్థితుల్లో గెలిచి ఉన్నాడు, నీ హృదయంలో గెలిచి ఉన్నాడు, నీ కుటుంబంలో గెలిచి ఉన్నాడు, నీ ఆర్థిక పరిస్థితుల్లో గెలిచి ఉన్నాడు, నీ రిలేషన్షిప్లో గెలిచి ఉన్నాడు. ఆయనను కనపరచు. యేసయ్యా ఘనుడా, యేసయ్యా ఘనుడా. ఆయన నీ జీవితంలో జయించాడని నమ్మి ఆయనను ఘనపరిచే క్రైస్తవునిగా, ఘనముగా ఆయనను చూసే క్రైస్తవునిగా, ఘనముగా ఆయనను ప్రకటించే క్రైస్తవునిగా నువ్వు ఉండాలనుకుంటున్నట్టయితే నిలబడు. యేసయ్యా ఘనుడా, నా ప్రియుడా స్తోత్రముల్. ఓ యేసయ్యా, యేసయ్యా ఘనుడా, నా ప్రియుడా స్తోత్రముల్. నోరు తెరిచి నన్ను జయించిన వాడా అని చెప్పు. నన్ను విమోచించావు అంటే నన్ను జయించావని అర్థం. నా జీవితంలో నీవు వ్యాధిని జయించావు, శాపమును జయించావు, మరణాన్ని జయించావు, దరిద్రతను జయించావు, అవమానాన్ని జయించావు, నిర్జీవాన్ని జయించావు. నీ జయాన్ని నాకు స్వాస్థ్యంగా ఇచ్చావు. మీ రక్తము ద్వారా, మీ మరణ పునరుద్ధానము ద్వారా నన్ను అత్యధిక జయములో నిలబెట్టి ఉన్నావు. కోట్లాది వందనాలు. వ్యాధి నన్ను జయించలేదు, దరిద్రత నన్ను జయించలేదు, సాతాను క్రియలు నన్ను జయించలేవు. ఎందుకనగా నువ్వు జయించావు గనక. నీవు జయించిన నా జీవితంలో పాపము జయించలేదు, సాతానుడు జయించలేడు, నిర్జీవము జయించలేదు, ఓటము జయించలేదు. కోట్లాది వందనాలు. చెప్పండి చెప్పండి, కోట్లాది వందనాలు. యేసుక్రీస్తు ప్రభువా కోట్లాది వందనాలు. వృద్ధాప్యం నన్ను జయించలేదు, వయస్సు నన్ను జయించలేదు, ఈ భూ సంబంధమైన ఏది నన్ను జయించలేదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు నన్ను జయించావు, నా జీవితంలో జయాన్ని నింపావు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా.
హల్లెలూయా. బాబా నోరు తెరువు అన్య భాషలు మాట్లాడు. ఓ ఇది జయించిన వాని స్వరము. అన్య భాషలు మాట్లాడడం అనేది కేకలు వేయడం అనేది ఓ జయించిన వాని యొక్క అభిషేకము. నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే మారినది కాదు, జయధ్వనులు చేస్తే జయధ్వనులు నోరు తెరవండి. అన్ని భాషలు మాట్లాడండి. నువ్వు జయించిన వ్యక్తివి. ఆ జయము నీ సామర్థ్యం కాదు, నీలో ఉన్నవాని సామర్థ్యము, నిన్ను గెలిచిన వాని సామర్థ్యము, నిన్ను గెలిచిన వాని జీవము. జయమిచ్చిన యేసునకు కోటి స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితం అంతా స్తోత్రం. చెప్తాం జయమిచ్చిన యేసునకు కోటి. జీవమిచ్చిన యేసురాజునకు నా జీవితం అంతా స్తోత్రం. హల్లెలూయా పాడేదం, ఆనంద ధ్వనితో సాగేదం. అందరూ హల్లెలూయా పాడేదం, ఆనంద ధ్వనితో సాగేదం. ఓ జయమిచ్చిన యేసునకు కోటి స్తోత్రం. హల్లెలూయా. నా జీవితం అంతా స్తోత్రం. అద్భుత దేవుడు, సర్వ సృష్టి కారకుడు. అద్భుత దేవుడు, సర్వ సృష్టి కారకుడు. చెప్తాం అద్భుత దేవుడు, సర్వ సృష్టి కారకుడు. చెప్తాం చెప్పండి పడుతూ. అద్భుత దేవుడు, సర్వ సృష్టి కారకుడు. కాపాడువాడు, కునుకడు నిద్రించడు. కాపాడువాడు, కునుకడు నిద్రించడు. జయమిచ్చిన కోటి స్తోత్రం. హల్లెలూయా. ఓ జయమిచ్చిన యేసునకు కోటి స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు నా జీవితమంతా. నిజమైన దేవుడు, సత్యవంతుడు. చెప్తాం నిజమైన దేవుడు, సత్యవంతుడు. నిజమైన దేవుడు, నిజమైన దేవుడు. ఓ కాపాడువాడు, కునుకడు నిద్రించడు. కాపాడువాడు, జయమిచ్చిన యేసునకు కోటి స్తోత్రం. జీవమిచ్చిన చెప్తాం జయమిచ్చిన యేసునకు కోటి. రఖ బాబా యేసులో హోమహైన రఖ బాబా.
నా జీవితం అంతా స్తోత్రం. చప్పలు కొడుతున్నాం. జీవితం అంతా స్తోత్రం, నా జీవితం అంతా స్తోత్రం. చెప్తాం, జీవితం అంతా స్తోత్రం. చెప్తాం చప్పలు కొడుతూ. జీవితం అంతా స్తోత్రం, జీవితం అంతా స్తోత్రం. ఓ జీవితం అంతా స్తోత్రం. అరబఖరదల రబ శబబబబ స్తోత్రం. ఓ యేసయ్యా, ఓ నన్ను జయించిన వాడా, నా జీవితం అంతా స్తోత్రం. యేసయ్యా, 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 నన్ను జయించిన వాడా, స్తోత్రము స్తోత్రము. నన్ను జయించిన వాడా, స్తోత్రము 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 స్తోత్రము. చెప్తాం స్తోత్రం. స్తోత్రము. యేసు నామములో ఎక్కడెక్కడ ఓడిపోయామని ఇంకా నమ్ముతున్నారో, ఎక్కడెక్కడ దరిద్రత ఉంది అని నమ్ముతున్నారో, శాపం ఉందని నమ్ముతున్నారో, పడిపోవడం ఉందని నమ్ముతున్నారో, నిర్జీవం ఉందని నమ్ముతున్నారో, అదంతా పైకి వేయబడును గాక యేసుక్రీస్తు నామములో. ఓ మారని మనుషులు, మారని పరిస్థితులను నమ్మి జయించిన వారిని మరిచిపోయిన స్థితి అంతా కూడా కొట్టివేయబడును గాక. జయించిన వారిని గుర్చిన జ్ఞానంలో వర్ధిల్లుదురుగాక. గ్రహింపు ఐశ్వర్యము, గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కమ్ముకొనుగాక. వర్ధిల్లుదురుగాక, 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 వర్ధిల్లుదురుగాక. పరిశుద్ధాత్మ బోధలో వర్ధిల్లుదురుగాక, పరిశుద్ధాత్మ నింపుదలలో వర్ధిల్లుదురుగాక, పరిశుద్ధాత్మ ప్రభావంలో ఆదరణలో వర్ధిల్లుదురుగాక. స్తోత్రము 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 స్తోత్రము. శబ్దమంతరం స్తోత్రమని. స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా. స్తోత్రము. చప్పట్లు కొడుతూ స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా. బ్రతకరు. హల్లెలూయా. బ్రతకరు. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నేను నడిపించి ఉన్నాడు. ఆరాధనా. ఆరాధిద్దాం. ఆరాధనా ఆరాధనా. యబఖబబథర్ యోరబాయితిర్ నెక్కరదలబో. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనా. బ్రతకరు. ఆరాధనా ఆరాధనా ఆరాధనా
ప్రేమిస్తున్నా ఆసక్తితో ప్రేమిస్తున్నా. చెప్దాం అందరం. అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా ఆసక్తితో ప్రేమిస్తున్నా, అన్ని వేళలా పొగడెదను, అంతరంగమందు స్తుతించేదను. పాడదాం. అన్ని వేళలా పొగడెదను, అంతరంగమందు స్తుతించేదను. అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా. అబ్బా అన్నియు నీవేనయ్యా. శబ్దం. అన్నియు నీవేనయ్యా, అబ్బా అన్నియు. సిలువ ప్రేమ నాకు చాలునయ్యా, స్నేహమో వేరు చెయ్యదు. సిలువ ప్రేమ నాకు చాలునయ్యా, చాలునయ్యా. కల్వరి ప్రేమమయా, అబ్బా కల్వరి ప్రేమమయా, కల్వరి ప్రేమమయా, అబ్బా కల్వరి ప్రేమమయా. తండ్రి, ఏ మాటలు మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను. ఈ మాటలకు స్పందించి మీరు ఇచ్చిన ఒప్పుదలతో నిలబడి మీ కొరకు జీవించడానికి, మీరు చెప్పిన విధానంలో, మీరు ఇచ్చిన జయములో జీవించడానికి నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరిని మీ కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాను. మీ ఆత్మ ద్వారా ఇంకా లోతుగా బోధించి దేశాలకు ఆశీర్వాదకరంగా మీ ఆత్మాభిషేకంతో కమ్ముకొని నడిపించండి. ఈ క్షణమందే మీరు జయించి ఉండగా, మీరు జయమిచ్చి ఉండగా, ఆ జయమునకు విరోధముగా వీరి తలంపుల్లో, వీరి ఆలోచనలో, వీరి శరీరంలో, వీరి కణాల్లో, వీరి కుటుంబంలో, వీరి రిలేషన్షిప్లో, వీరి ఫైనాన్సెస్లో ఏవి అన్యాయముగా ఎంతవరకు ఏలుబడి చేశాయో అవన్నీ దహించి వేయబడును గాక, డిస్కనెక్ట్ అయిపోను గాక, మాయమైపోను గాక. జయించిన అభిషేకం యొక్క ప్రభావంతో ప్రతిదీ జయములోకి వచ్చును గాక, జీవములకు వచ్చును గాక, ఐశ్వర్యవంతులు అవుదురు గాక, సమాధాన సంతోషాలుగా ఉండును గాక, రక్షణ లేని వారికి రక్షణ వచ్చును గాక. యేసు క్రీస్తు ఆత్మ ద్వారా ఒప్పించబడి ఇప్పుడే ఇక్కడున్న ఎవరు రక్షింపబడకపోయినా, వీరికి సంబంధించిన వారు ఎవరు రక్షణ అనుభవం లేకుండా ఉన్నా ఇప్పుడే పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడుదురుగాక, 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 మార్పు చెందుదురుగాక, ఫైనాన్సెస్లో మార్పు వచ్చునుగాక, శ్రేష్టంగా అద్భుతంగా సమృద్ధి కలుగునుగాక, ఆస్తికర్తలు అవుదురుగాక. ఈ క్షణమందే తల నుంచి అరికాల వరకున్న ప్రతి అవయవము, పైన చర్మం నుంచి లోపల బోన్ మ్యారో వరకు ప్రతి అవయవము జీవములకి రమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఆరోగ్యముగా ఉండునుగాక. జయించిన సంతోష సమాధానము హృదయంలో నిండునుగాక, గృహంలో నిండునుగాక. మీ కృపలో, మీ రక్తంలో భద్రపరిచి మీ సీజన్స్లో ముందుకెళ్ళడానికి, మీ ఆలోచనలో ముందుకెళ్ళడానికి మీ ఆత్మ ద్వారా అనుదినము బోధించుమని మీ కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తూ విత్తబడిన వాక్యం వందంతలుగా ఫలింపచేయమని, అనుదినము మీరిచ్చిన జయములో మీతో సమయం గడుపుతూ ఆనందిస్తూ, లాజరు ఎలా ఆ సహవాసంలో ఉన్నాడో, పరలోక సహవాసంలో ఉన్నాను నేను అన్నది పరలోక అనుభూతిని, అనుభవాన్ని అనుదినము అనుభవిస్తూ అనుదినము కొనసాగుదురుగాక. ప్రతి ఒక్కరిని దీవిస్తూ యేసు క్రీస్తు నామములో మీకు మహిమ కలుగునట్లుగా
బ్రతకని వర్ధిల్లింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దాం.